నిమ్కీలు అన్నావు కదమ్మా, చేస్తున్నాను. చాలా ఈజీ, సింపుల్ కూడా. మైదా పిండి, ఇది మెజర్మెంట్ కప్పు, హాఫ్ కప్ ఇది. ఈ కప్పుతో కప్పుడు తీసుకుంటున్నాను పిండి. కొంచెం ఉప్పు వేసుకుంటాం దీంట్లో. నేను తీసుకున్నది కొంచెం పిండి కదా, ఒక చిటికెడు. అలాగే కొంచెం వాము వేసుకుంటాం. కొంచెం ఇది నలిపేసి వేసుకుంటే బాగుంటుంది. ఈ స్పూన్తో స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నెయ్యి స్పూన్తోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటాం. కొంచెం వాటర్ వేసుకొని మనం పూరి పిండిలా కలుపుకుంటాం. జస్ట్ ఇదంతా చక్కగా కలిసింది కదా. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉంచుకుందాం. 15 నిమిషాలు అయిన తర్వాత చిన్న బాల్స్లా చుట్టుకుంటాం. మనం ఉండల్లాగా చుట్టుకొని వీటిని ఇలా చేసుకుంటాం. చిన్న పూరిలా చేసుకుంటాం. ఇలా చేసుకున్నాం కదరా. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఇదేంటంటే పొరలా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల, అంటేయకుండా. దీని మీద కొంచెం పిండి వేసుకొని ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటాం. సమోసా లాగా ఇంచుమించుగా ఫోల్డ్ చేసుకుంటాం. ఈ పిండే మనం వేనుకునేది ఇలా రాసేసుకొని దీన్ని కూడా ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా చేసుకుంటాం. మనం ఇలా చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు మరుగుతున్న నూనెలో వేసుకొని వేపుకుంటాం. ఈ సమ్మర్ హాలిడేస్లోన పిల్లలు తినడానికి బాగుంటాయి. స్నాక్స్ లాగా టీతో బాగుంటాయి. మనం చాట్ అది చేసుకుంటాం కదా, ఈ నిమ్కీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చాట్ అయితే పొంగాయి కదా, భలే పొంగాయి. ఇంకొంచెం కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇది చాలా తొందరగా వేగుతాయి. ఈ కలర్ వచ్చేటప్పటికి తీసేసుకుంటాం. వేగిపోయి తీసేసుకుంటున్నాను. నిమ్కీలు రెడీ అయిపోయాయి. నిమ్కీలు రెడీ. టీతో తింటే చాలా బాగుంటాయి.